ప్రతి దేశంలో కూడా ఆర్మీ జవాన్లు ప్రజలను కాపాడే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ బంగ్లాదేశ్ చూసుకున్నట్టయితే అదే ఆర్మీ జవాన్లు ఏదైతే వ్యాఖ్యలించిన వ్యక్తిని తీసుకొచ్చి అంటించే కార్యక్రమంలో ఆయన తీసుకొచ్చి అంటించడం ఎట్లా చూసుకోవచ్చు అసలు? ఆర్మీ దళాలు కూడా వాళ్ళకే సపోర్ట్ చేయడం ఏంది అసలు? కంట్రీ టెర్రరిస్ట్ కంట్రీ అండి. కంట్రీ మొత్తం టెర్రరిస్ట్లే. ఇప్పుడు ఒక పోలీస్ అంటే ఏంటిది? వాళ్ళకు ఒక నమ్మకం, భరోసా ఉండాలి. అవును. ఆ పోలీసే తీసుకొని పోయి వాళ్ళకు బలి ఇచ్చినట్టు పోయి ఇచ్చుకుంటారా అంటే వాళ్ళకి మనసు లేదు. వాళ్ళకి మనసు లేదు. వాళ్ళు మనసు లేని మనుషులు. వాళ్ళు మనుషులు అనొద్దు, సారీ, మనుషులు కాదు, వాళ్ళు రాక్షసులు. అలాంటి రాక్షసులతో మన ఇండియన్ ముస్లింలను కాపాడుకోవాలంటే ఇక్కడ ఉన్న దళితులను మొత్తం ఎవడైతే బంగ్లాదేశీ టెర్రరిస్టులు ఉన్నారో ఒక్కొక్కరిని బట్టి తన్ని పంపించాలి. ఇది మన ఎన్ఐఏ, ఇది ప్రతి నాయకుడు చేయాల్సిన పని. ఇది కేటీఆర్ కానీ టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఏదైతే ఉందో పార్టీలు, కాంగ్రెస్ కూడా ఇవంతా ఇప్పుడు ప్రియాంక గాంధీ అమ్మగారు ఆమె చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. మన బంగ్లాదేశ్ మైనారిటీస్ మీద ఏదైతే అటాక్స్ జరుగుతుందో దాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. చాలు, మనకి ఇలాంటి వాళ్ళు కావాలి. ఆమెకు సల్యూట్ కొడుతుంది. అయితే ఇలాంటి వాళ్ళు కావాలి మనకు. కవిత రాదా ఆమె బయటికి? కేవలం చర్చిలకు లేకపోతే మస్జిద్లకు పోతుంది, ఇలాంటి వాటికి రాదా ఆమె? రేపు సీఎం కావాలనుకుంటుంది ఆమె. సీఎం కావాలంటే ఇవన్నీ చేయి. మళ్ళీ నోరిప్పు, కేటీఆర్ నోరిప్పు, కాంగ్రెస్ నాయకులారా కనీసం ఆయన ఫిరోజ్ ఖాన్ ఆయన నోరిప్పుతాడు ఒక్కొక్కసారి. ఆయన మాట్లాడతాడు, బంగ్లాదేశ్ గురించి మాట్లాడతాడు, మన హిందువుల గురించి మాట్లాడతాడు. ఓవైసీ ఆయనతో మాట్లాడాడు, ఎందుకంటే ఆయన టార్గెటే వేరే. అక్కడ హిందువులు పెద్ద ఎత్తున ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నారు. మీ ఇండియన్ బార్డర్స్ తెరవండి, మేము మీ ఇండియాలోకి వచ్చేస్తామని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి హిందువులు ఏడుస్తూ ఉన్న పరిస్థితి. క్రిస్టియన్స్ కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, దళితులు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ఆర్తనాదాలు వినిపిస్తున్న పరిస్థితి. మరి ఇండియా ఎటువంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది మోడీ దీనిపైన? అదే అంటున్నాండి. ఇప్పుడు చాలామంది ఏం చేశారంటే మోడీ కాలు చేతులు కట్టేశారు ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే బంగ్లాదేశీయులు మన ఇండియా పైన కన్ను పెట్టుకుని కూర్చున్నారు. ఎలాంటి కన్ను? ఇక్కడ గవర్నమెంట్ ఏదైనా అంటే చాలు అక్కడ న్యూసెన్స్ అన్నట్టు వాళ్ళు క్రియేట్ చేసుకోవడానికి. వాళ్ళకి అదే కావాలి వాళ్ళకు. ఇప్పుడు అక్కడున్న ప్రధానికి మనము శరణం ఇచ్చాము, అప్పటి నుంచి వాళ్ళు పగ పెట్టుకున్నారు. ఎందుకు శరణం ఇచ్చాము? ఎందుకంటే ఒక ఆడదాన్ని చంపనికి పోయారు వాళ్ళు, ఒక ఆడ మనిషిని చంపనికి పోయారు. ఆమెకు మనము ఒక షెల్టర్ ఇచ్చినాము. అప్పటి నుంచి వాళ్ళు పగ పెట్టుకున్నారు. ఆ పగ పెట్టుకున్న తర్వాత ఈరోజు మన గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇదంతా పక్కకు పెట్టి మన అన్ని పార్టీలు కలిసి ఒక నిర్ణయం తీసుకొని, ఏ పార్టీ అడ్డు రావద్దు ఫస్ట్. ప్రతి పార్టీ దీనికి అనుకూలంగా ఉండాలి. సమాజ్వాదీ, డిఎంకేలు అవంతా పక్కకు పెట్టి మన మైనార్టీ, అక్కడున్న మైనార్టీ అన్ని కంట్రీలో, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అక్కడున్న మైనార్టీలు అందరినీ సురక్షితంగా దేవాల్సిన బాధ్యత ప్రతి పార్టీలు నిర్ణయం తీసుకొని వాళ్ళని తెచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత మీరు కొట్టుకొని రామంటారు పోయి, అనవసరం. ఫస్ట్ అక్కడ మళ్ళీ ఇంకొక సావు అనేది వినిపించద్దు. చిన్న పిల్ల, ఆ పిల్లని కూడా కాల్చి చంపింటారండి. అంటే మీరు ఎంత సైలెంట్గా ఉంటారో అక్కడ వైలెన్స్ పెరుగుతూనే ఉంటుంది. మీరు ఇప్పుడే డిసిషన్ తీసుకొని ఆల్ పార్టీస్ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పుడు మోడీ చేసేటప్పుడు మీరు మోసుకొని ఉండాలి, కానీ వీళ్ళు ఉండరు. వీళ్ళు పుల్లలు పెడతానే ఉంటారు చాలామంది పార్టీలు. అందుకే అక్కడ ఆటంకాలు, లేకపోతే దీనికి 2 నిమిషాలు పడదు. ఎన్ఆర్సీ పెట్టిండండి, సిఏ పెట్టిండు, ఎంతమంది కుక్కలు బయటికి రాలేదు? ముస్లిం పక్కకు పెట్టండి, మనోలే దాన్ని అపోజ్ చేసిండ్రు. ఎన్ఆర్సీ అంటే ఏంటిది? అక్కడున్న మైనార్టీలను ఇక్కడ తెచ్చి వాళ్ళకు పౌర హక్కులు ఇద్దామని చెప్పి రాణిస్తేనే కదా. ఇప్పుడు ఫస్ట్ ఎన్ఆర్సీ ఎవరికి వచ్చింది? గోవాలో ఒక క్రిస్టియన్కి వచ్చింది, పాకిస్తాన్ నుంచి వచ్చిన క్రిస్టియన్కి వచ్చింది. అలా ఇక్కడ మనము ఆలోచించొద్దు, ఏది అక్కడ హిందూ క్రిస్టియన్ ఆలోచించొద్దు. అక్కడ ఇరుక్కున్న మైనారిటీలను తెచ్చే బాధ్యత మన ఇండియన్స్ లీడర్సే కాదు, ప్రతి పౌరుడి హక్కు ఇది. ప్రతి పౌరుడు, మీలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు అందరు కలిసి దీని ఒక ఊపి గవర్నమెంట్ని మెడ ఉంచి అక్కడికి వెళ్ళి తెచ్చే బాధ్యత మనమందరం తీసుకోవాలి. లేకపోతే అక్కడ మిగిలిపోయిన వాళ్ళు ఇక రాకుండా అంటే అంతమైపోవద్దు. అంటే టోటల్ 100% ఇస్లామిక్ కంట్రీ, ఓకే, అది వాళ్ళ ఇష్టం, కంట్రీ వాళ్ళ ఇష్టం. కానీ అక్కడ మిగిలిన మైనారిటీస్ని తెచ్చే బాధ్యత మనది.
మనందరిది. ఇక్కడ రాజకీయ నాయకులు మరి ఆ విషయంలో మాట్లాడే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఎవ్వడు మాట్లాడుతున్నాడు. వీళ్ళే తిట్టుకోవడానికి సరిపోవట్లేదు, వీళ్ళ ఫ్యామిలీని వీళ్ళు తిట్టుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ సార్ వాళ్ళ ఫ్యామిలీని బొంద పెట్టుకోనియండి, వాళ్ళ ఫ్యామిలీ బొంద పెట్టుకోండి, మనకు అనవసరం. కానీ ఇలాంటి సమయంలో ఏకమవ్వాలి. ఇది మంచి సమయం కాదు. ఇది మన బిడ్డలు అక్కడ అనుభవిస్తుండ్రు. ఏదైతే అనుభవిస్తుండ్రో అది వాళ్ళకి తెలుసు. నరకయాతన ఎంత ఉంటుంది. పూర్వుడు పాపం ఫోన్ల మీద ఎవరికో మాట్లాడుతున్నాడు, అవును నన్ను చంపేస్తారు, నన్ను కాపాడని చెప్పి. ఆ పరిస్థితులు నీ పిల్లలకొస్తే తెలుస్తుందిరా మీకు. ఆ పరిస్థితులు నాయకుల పిల్లలకు ఎవడైతే సపోర్ట్ చేస్తాడు కదా వాళ్ళకొస్తే తెలుస్తుంది. ఎవడైతే సపోర్ట్ చేస్తాడో, ఎవడైతే నోరు తెరవాడో వాళ్ళు ఇక్కడున్న బంగ్లాదేశ్ పిల్లలు ఉంటారు కదా, మీ ఇంట్లో తెచ్చి పెట్టుకుంటారా మీకు తెలుస్తుంది. మీ బస్తీలో మీ ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే మీకు తెలుస్తుంది. 4 రోజులు తెలిసిపోతుంది, ఎక్కువ కాదు. బంగ్లాదేశ్ ఉన్న మైనార్టీలను ఇక్కడ తెచ్చే పరిస్థితి ఉందా ఇండియా? ఎటువంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందంటారు? తెస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు కూడా మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా దే హ్యావ్ టు కొలైడ్. అందరు కలిసికట్టుగా ఫస్ట్ తీసుకునే డెసిషన్ ఇదే ఉండాలి. అందరూ ఒకటై ఒక స్టేజ్ మీద వచ్చి ఫస్ట్ బంగ్లాదేశ్లో ఇలాంటి అరాచకాలు పెరగకుండా ఉన్న వాళ్ళని అటౌట్గా తెచ్చేసేయాలి. ఎందుకంటే ఇంకా టైం పెట్టుకోదు, టైం బార్డర్ పెట్టుకోదు, టైం గ్యాప్ ఇవ్వద్దు వాళ్ళకి. ఎందుకంటే నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో తెలియదు. ప్రతి క్షణం ఏదో ఒక గొడవలు జరుగుతుంది. మొన్న ఏదో కూరగాయల మార్కెట్లో కూడా ఏదో చిన్న అల్లర్లు జరిగిందంట. అంటే వాళ్ళు అవకాశం దోలాడుతారు. వాళ్ళకి అవకాశాలు కావాలి, మనం అవకాశం ఇవ్వదు, టైం తీసుకోవద్దు. ఇది నేను ప్రభుత్వాన్ని కోరుకోను. ప్రభుత్వానే కాదు, ఆల్ పార్టీస్.